హాయ్, నేను మీ డాక్టర్ చైతన్య, పీడియాట్రిస్ట్. ఈరోజు వచ్చేసరికి చిన్నపిల్లల్లో డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి, అంటే ఓరల్ హ్యాబిట్స్ అనమాట. ఎట్లాంటివి అంటే నోట్లో ఎలు పెట్టుకొని చప్పరిచ్చే అలవాటు, లేదంటే నాలికని చప్పరిచ్చే అలవాటు, నిద్రలో కొరుక్కునే అలవాటు, ఇంకొకటి నోరు తెలుసుకొని నిద్రపోయే అలవాట్లు చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో వీటన్నిటికీ సంబంధించి నేను కొంచెం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నాలిక చప్పరిచ్చే అలవాటు, నోట్లో ఏలు పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళలో పిల్లల్లో ఏమవుతుంది అంటే ఎత్తుపళ్ళు రావటం ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాము. సో రేపు వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత మనము క్లిప్ ట్రీట్మెంట్ అంటే బ్రేసెస్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళకి ఎక్కువగా మనం అడ్వైస్ చేస్తాము. ఇంకొకటి వచ్చేసరికి నిద్రలో కొరుక్కునే అలవాటు, అంటే పళ్ళు కర్రని సౌండ్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఉంటారు పిల్లలు కొంతమంది. ఇంకొకటి నోరు తెరుచుకొని నిద్రపోయే అలవాటు అని చెప్పాను కదా, నాలుగోది. సో ఈ కండిషన్స్ ఎలా ప్రివెంట్ చేయాలి? సో వీటికి సంబంధించి మనం హ్యాబిట్ బ్రేకింగ్ అప్లయన్స్ అనేది ఇవ్వచ్చు పిల్లలకి. వాళ్ళు చిన్నప్పుడు అంటే చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకి ఈ హ్యాబిట్ బ్రేకింగ్ అనే అప్లయన్స్ అనేది ఇస్తే వీటిని మనం ఫర్దర్ గా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. టంగ్ థ్రస్టింగ్, టమ్ సకింగ్, మౌత్ బ్రీతింగ్ హ్యాబిట్ కి అప్లయన్సెస్ ఉంటాయి. ఇంకోటి బ్రక్సిజం, నిద్రలో కొరుక్కునే వాళ్ళకి నైట్ గార్డ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో వీటి వల్ల వీటిని ప్రివెంట్ చేయొచ్చు. ఫర్దర్ గా రేపు ఫ్యూచర్ లో వీళ్ళకి పెద్దవాళ్ళు అయిన తర్వాత క్లిప్ ట్రీట్మెంట్ అవసరం లేకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసరికి క్రౌడింగ్, అంటే ఎగుడు దిగుడు పళ్ళు ఉండడం అనమాట పిల్లల్లో. ఇవి ఎప్పుడు వస్తాయి అని అంటే మనకి పళ్ళు ఊడాల్సిన టైం కంటే ముందే ఊడిపోవడం, పాల పళ్ళు, లేదు అంటే పాల పళ్ళు ఎక్కువ రోజులు ఉండటం, అంటే రిటైన్డ్ డెసిడ్యూస్ టీత్ అంటారు, అంటే రిటైన్డ్ మిల్క్ టూత్ అనమాట. సో అవి ఊడిపోకుండా అలానే ఉండడం, వీటి వల్ల మనకి ఎగుడు దిగుడు పళ్ళు రావడం అనేది జరుగుతుంది అనమాట. వీటికి కూడా మనము ఫ్యూచర్ లో క్లిప్ ట్రీట్మెంట్, బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకుంటాం. సో ఇవన్నీ అవ్వకుండా ఉండాలి అంటే ముందే ఫర్దర్ గా, అంటే ఊడాల్సిన టైం కంటే పళ్ళు ముందే ఊడిపోయినా వీటికి సంబంధించిన ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. స్పేస్ మెయింటెనర్స్ అని ఉంటాయి పిల్లల్లో, అది ఇస్తే సో ప్రాపర్ గా మనకు వచ్చే పనిని ప్రాపర్ గా గైడ్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి రిటైన్ డెసిడ్యూస్ టూత్ అన్నాను కదా, వాటిని ఏంటి అంటే తీయించేసుకోవాలి ఇమీడియట్ గా. అది ఆ పళ్ళు మనకి 15 years లోపల పళ్ళు మాక్సిమం అన్ని ఊడిపోయి పర్మనెంట్ పళ్ళు రావాలి. అప్పుడు కూడా వచ్చిన తర్వాత కూడా ఆ రిటైన్ డెసిడ్యూస్ టూత్ అలానే ఉంటే ఎగుడు దిగుడు పళ్ళు వస్తాయి. సో అది మనం అబ్జర్వ్ చేసి ఆ పన్ను ఏదైతే ఉందో, రిటైన్డ్ మిల్క్ టూత్ ఏదైతే ఉందో అది తీపించుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. వీటికి సంబంధించి కన్సల్టేషన్, కౌన్సిలింగ్, ట్రీట్మెంట్స్ మీకు 24/7 శ్రీకాంతి హాస్పిటల్స్ లో అవైలబుల్ ఉంటుంది. థ్యాంక్ యూ.